ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ కమ్యూనిటీ హాల్లో 13వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓమెన్ సీనియర్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు శనివారం తూర్పు గోదావరి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహణలో ప్రారంభమయ్యాయి. సార్ సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న క్రీడాకారులకి, వాళ్ళ కోచెస్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారం. మీరందరూ కూడా ఇవాళ మన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి రాజమండ్రి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రతి మనిషికి స్పోర్ట్స్ అనేది డెఫినెట్గా ఫిజికల్గా అంటే హెల్తీ లైఫ్ స్టైల్కి కాకుండా ఇవాళ ప్రొఫెషనల్గా కూడా మనకి స్పోర్ట్స్ అనేది ఉన్నాయి. పవర్ లిఫ్టింగ్ అనేది చాలా ర్యాపిడ్గా పాపులర్ అవుతున్న క్రీడ. కాకపోతే ఇందులో మనకి ఓన్లీ పారా ఒలింపిక్లో తప్ప మెయిన్ ఒలింపిక్స్లో ఈ పవర్ లిఫ్టింగ్ లేకపోవడం వల్ల మనం ఆశించినంత ఇంట్రెస్ట్ ప్రజల్లో లేదు. కానీ ఇలాంటి సీనియర్ కోచెస్, ఇలాంటి క్రీడాకారులు ఉండటం వల్ల చాలామంది అట్రాక్ట్ అయ్యి ఈ స్పోర్ట్ని కూడా ఈ కాంపిటీషన్ ద్వారా మన రాష్ట్ర స్థాయి, నేషనల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు ఎంతో కొంత మంది ఇక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడని మరి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇంతకుముందు మన డివి సత్యనారాయణ గారు ఈ రాజమండ్రి పట్టణంలో మొట్టమొదటిసారిగా డివి సత్యనారాయణ గారు మొట్టమొదటిసారిగా ఇక్కడ తయారై స్టేట్ మీట్ ఇది రెండోసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి డివి సత్యనారాయణ కూడా నేషనల్ కానీ నేషనల్లో మరి నేషనల్, ఇంటర్నేషనల్ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇటువంటి అవార్డులు సొంతం చేసుకొని ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించి పిల్లలు స్పోర్ట్స్ మ్యాన్ అందరూ వచ్చారు. అలాగే మా అఫీషియల్స్ కూడా ఒక 30 మంది అఫీషియల్స్ ఉన్నారు. అలాగే మన రాజమండ్రి అఫీషియల్స్ ఒక 30 మంది ఉన్నారు. అందరూ కూడా దీనికి మా కృషి చేసి ఎంతో గొప్పగా ఈ రాజమండ్రిలో ఇది ఇప్పుడు మొదలైంది. మళ్ళీని ఈ పవర్ లిఫ్టింగ్ రాజమండ్రిలో జరగడం ఇంకెప్పుడు కూడా జిల్లా మీట్ కానీ అలాగే నేషనల్స్ కూడా రాజమండ్రిలో జరిపించాలని నా ఆలోచన ఉంది.